ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. బాగున్నారా? ఈ రోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దేవునికి వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో ఈ రీతిగా రాయబడతా ఉంది. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆపత్కాలమునందు ఉత్తరం ఇచ్చేవారు ఈ రోజులో లేరు. ఆపత్కాలంలో మన బంధువులు ఎవరు మనల్ని పట్టించుకోరు, మన స్నేహితులు ఎవరు మనల్ని పట్టించుకోరు. కన్నవారే కానీ, ఇంకా ఎవరైనా కట్టుకున్న వారే కానీ, ఈ లోకంలో ఉన్న ఎవరైనా కానీ మంచిగా ఉన్నప్పుడు అందరూ వస్తారు. అందుకే లోకంలో సామెత ఉంది, ఆ బెల్లం ఉన్న చోట చీమలు వస్తాయి అన్నట్లుగా అనేక మంది మనం మంచిగా ఉన్నప్పుడు మన చుట్టూ చేరతారు, కానీ ఆపద వచ్చినప్పుడు ఎవరు మన చెంత ఉండరు. అందుకే దేవునికి మాట చెప్తున్న మాట ఏంటంటే, దేవుడైతే ఆపత్కాలంలో నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఉత్తరం ఇస్తాడు. దేవునికి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో, నీ ఆపదల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో దేవునికి మొరపెట్టగలిగితే తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. అందుకే యాకోబు భక్తుడు కూడా ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, నీకు శ్రమ సంభవించినా అయితే మీరు ప్రార్థన చేయండి అంటాడు. అంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆపదల్లో, అనేకమైన పరిస్థితుల్లో నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు తోడై ఉంటాడు. ఆయన నీకు ఉత్తరం ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆయన నిన్ను ఆదుకోవడం ప్రారంభిస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్గోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. యోనా సముద్రపు అడుగు భాగంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన యొక్క ప్రార్థన ఆలకించాడు. అలాగే పేతురు గారు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. ఇలాగా మనం అనేక మంది, దావీదు కూడా దానియేలు ప్రార్థన చేసినప్పుడు కూడా సింహాల బోన్లో నుండి దేవుడు సహాయం చేశాడు. అనేకమైన పరిస్థితుల్లో దేవుడు అనేకులకు మేలు చేశాడు. ప్రేమ తినబిడ్లారా, ఈ దినాన మీరు ఒకసారి ఆలోచించండి, అర్థం చేసుకోనండి. నువ్వు ప్రార్థిస్తే చాలు, నీవు దేవుని సహాయాన్ని కోరితే చాలు, దేవుడు తప్పక నీకు తోడే ఉంటాడు. ఆయనను నడిపించి ఆశీర్వదించి కృప చూపించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఈ దినాన నువ్వు ఒకసారి ప్రార్థిస్తావా? అందుకే అంటున్నాడు, ఆపత్కాలం నందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక అంటున్నాడు. ఆపత్కాలంలో దేవుడు ఉత్తరం ఇచ్చేవాడని గ్రహించి ఇకనైనా దేవునికి ప్రార్థించు, దేవుని స్తుతించు, కొనియాడు. ఈ రోజు నీ ఆపదల్లో దేవుడు మాత్రమే తోడుగా ఉంటాడని గ్రహించి దేవునికి రుణపడి బ్రతకడం ప్రారంభించు. మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలోకి భవించండి. పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో తేటగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. నిజమేనైనా ఆపత్కాలంలో మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు లేరు ప్రభువా, కానీ మీరైతే సహాయము చేసే దేవుడు ప్రభా, మీరైతే ఆదరించే దేవుడు ప్రభా, మీరైతే హక్కున చేర్చుకునే దేవుడు ప్రభా. అందుని బట్టి వందనాలు. ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుకొని మీకు ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే వారిగా, మీకు ఎల్లప్పుడూ కూడా ప్రభా లోబడి ఉండే వారిగా మేము ఉండటకు సహాయము దయచండి. ఏ బిడ్డలైతే ప్రభా ఈ వాగ్దానం చేత బలపడి ప్రార్థనలోకి భవిస్తూ ఉన్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, కృపచేత నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి ప్రభా. మీరు ఆశీర్వదించమని, అయా అద్భుతమైన కార్యములు నీ బిడ్డల పక్షాన జరిగించమని బ్రతిమలాడుతూ ఉన్నాను. విశ్వాసంతో, నమ్మకంతో మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని త్రోసివేయక మీరు కాచి కాపాడే దేవుడు కనుక మీకు ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలందరి పక్షమును యాజ్యమాడమని, అల్పునైన నా పక్షంలో కూడా యాజ్యమాడమని యేసే నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన దేవులారా, ఈ మాటల ద్వారా మీరు బలపరచబడినట్లయితే ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి కృప కుమ్మరించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.